ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఇంకా చాలా చెప్పింది సార్. నుపూర్ శర్మ కోసం ఒకటి చెప్పింది. తర్వాత గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ, వారి పేరు నేను మర్చిపోయాను, గౌరవనీయులు పూజ్యులు పెద్దలు, వారికి మాత్రం వాక్ స్వాతంత్రం ఉందిట. సో అందువల్ల మనం ఆ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రకరకాల వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, కాబట్టి మనం చేయలేము. మన ఆవేదన పరస్పరం వ్యక్తీకరించుకోవడం తప్పించి దాంట్లో పెద్ద ప్రయోజనం లేదు. బట్ కమింగ్ టు దిస్ పాయింట్ సార్, నేను అనేది ఏంటంటే, మీరు అనేది కరెక్టే, అనుమానితులైనంత మాత్రాన వాళ్ళని షూట్ చేయక్కర్లా, నిర్బంధంలోకి తీసుకోవాలి కదా. కళ్ళ ముందు తిరుగుతూ డైరెక్ట్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న వాళ్ళని, ఇప్పుడు కాశ్మీర్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు హైదరాబాద్లో తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు కూడా పత్రిజీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్. కాబట్టి ఎప్పుడైతే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదు, లా అండ్ ఆర్డర్ నిజంగా కాపాడాలి అనుకున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎలా ప్రవర్తిస్తుందో మనం డిఫరెంట్ గా చూసాం. ఇన్ఫాక్ట్ మనకు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరు ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకిద్దరికి కూడా మోర్ ఆర్ లెస్ నక్సలైట్స్ పట్ల ఒకటే అభిప్రాయం ఉండేది. సరే, రాజశేఖర రెడ్డి గారు కొంత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. బట్ రెండు ప్రభుత్వాలు, కాంగ్రెస్ టీడీపీ రెండు ప్రభుత్వాలు కూడా ఉక్కుపదం మోపాయి. దాంతో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం పోయింది కనీసం. కాబట్టి అటువంటివి మనకు అటువంటి అప్రోచ్లు కావాలి. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ ఓటు రాజకీయాల కోసం మీరు వాళ్ళని అపేక్షిస్తూ ఉంటారో బంగాల్ తయారవుతుంది. ఈరోజు బంగాల్లో ఎలా అయితే మనకు మారణకాండ జరుగుతుందో, ముర్షిదాబాద్ కావచ్చు, సందేశ్ ఖలీ కావచ్చు, అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లా అండ్ ఆర్డర్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్. ఇది ఈ ముక్క అర్థం చేసుకోవాలి. వాళ్ళని రోహింగ్యాలను అరెస్ట్ చేయదలుచుకున్నటువంటి ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ఇప్పటికి ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేది. అంటే పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడానికి ఉన్న వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేసుకోవట్లేదు. లేదు, ఎన్ఐఏ కానీ లేదా సెంట్రల్ ఏజెన్సీస్ దాంట్లో దిగవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. లేకపోతే ఈవెన్ ఇప్పుడు మనకు పహల్గామ్లో జరిగింది ఏంటండి, అది ఇట్ ఈస్ జస్ట్ మర్డర్, ఇట్ ఇస్ అ క్రైమ్. చట్టం ప్రకారం క్రైమ్ అంతే. మీరు టెర్రరిజం అని మీరు పరిభాషిస్తున్నారు కానీ దానికి యాక్చువల్గా ఏంటిది, ఒక క్రైమ్ అంతే. ఒక 20 మందిని చంపారు వాళ్ళు, ఇట్స్ అ మర్డర్, మాస్ మర్డర్, అంతకు మించి ఏమీ లేదు మన చట్టం ప్రకారం. కాబట్టి దాన్ని డీల్ చేయవలసింది లోకల్ పోలీసే డీల్ చేయాలి. లోకల్ పోలీస్ ఇప్పుడు మన ముర్షిదాబాద్ లో అల్లర్లో కొంతమంది చనిపోయారు, ఇప్పుడు దాన్ని టెర్రరిజం అందామా లేకపోతే ఇంకేమందాం దాన్ని? కాబట్టి ఈ డెఫినేషన్స్ అన్ని కూడా ఏంటంటే ఆ లోకల్ పోలీస్ దాన్ని నిర్ణయిస్తాయి, లా అండ్ ఆర్డర్ ఆధారంగా నిర్ణయిస్తాయి. సపోజ్ అది కనుక దేశ రక్షణకు, మన దేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఘటనలు ఏమైనా జరిగితే అప్పుడు ఎన్ఐఏ లాంటి సంస్థలు దిగుతాయి. వాటికి కూడా ఏం చేశారు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, గత ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయి, సిబిఐ లాంటివి ఇక్కడికి మా పర్మిషన్ లేని రావడానికి వీల్లేదని పర్మిషన్ విత్డ్రా చేశారు, జనరల్ పవర్ పర్మిషన్ విత్డ్రా చేశారు. కాబట్టి ఈ యొక్క అంశంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడాను లా అండ్ ఆర్డర్ అన్నది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అధీనంలో ఉన్నాయి ఈ దేశంలో. అన్ఫార్చునేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నింటిలో ఇంటర్వ్యూన్ అవ్వలేదు. కొన్ని విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయినా కానీ మనకి ఇబ్బందికరమైన విషయాలు రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, ఈ రోజు మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమైనా మాట్లాడుతున్నాం, రేపటి రోజు ఇంకేదైనా ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాలలో వాళ్లే జోక్యం చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేసి లేని వాళ్ళని వదిలిపెట్టి ఇటువంటివి చేస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇందాక మనం అనుకునేటువంటి కోర్టులు కావచ్చు, ఈ అన్ని ఇటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటూ వెళ్ళామంటే కనుక దీని మూలాలు ఎక్కడ వస్తాయంటే కనుక మన కాన్స్టిట్యూషన్ లో వస్తాయి. ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినటువంటి కాన్స్టిట్యూషన్. ఈవెన్ అఫ్ కోర్స్ అంబేద్కర్ రైట్స్ ఏమంటారు, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మీరు తిడుతున్నారా అంటారు. అంబేద్కర్ గారే 1954 లో రాజ్యసభలో ఆయన చెప్పింది ఏంటంటే, అవకాశం ఇస్తే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టే వాళ్ళలో నేను మొదటి వాడిని అని చెప్పారు ఆయన. అంబేద్కర్ గారు మరి మీ కాన్స్టిట్యూషన్ ఇటువంటి అంశాలు ఎలా వచ్చాయండి అని ఆయన కొన్ని అంశాల గురించి ప్రశ్నిస్తే ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ పదాలు చెప్తున్నాను, ఐ వాజ్ ఓన్లీ హ్యాక్ అన్నారు ఆయన. నన్ను ఒక ముఖోటగా ఉంచారు, నన్ను ముందర ఉంచారు, కానీ నాకు ఎటువంటి శక్తులు లేవు, పవర్స్ లేవు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీ ఉండింది, వాళ్ళు నిర్ణయించారు ఇవన్నీ అని చెప్పారు ఆయన.
ఆర్టికల్ 370 కూడా ఆయన అపోజ్ చేసినా కానీ దాన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళ ఒక కాన్స్పరసీ ప్రకారం మనకు ఆ రాజ్యాంగాన్ని ఇచ్చిపోయారు వాళ్ళు. దీంట్లో ఉన్నటువంటి సార్ ఇచ్చి వెళ్ళారా విసర్జించి వెళ్ళారా సార్? ఏమండి ఇచ్చి వెళ్ళారా విసర్జించి వెళ్ళారా? ఇచ్చే వెళ్ళారు వాళ్ళు. మన స్ట్రక్చర్, ఈ దేశం యొక్క నైజం, దీని యొక్క డిఎన్ఏ, దీని యొక్క స్ట్రక్చర్, దీనిని వాళ్ళ ఆలోచన దృక్పథంతో, వాళ్లకు బానిసలుగా ఉండేటువంటి ఆలోచనతోటి ఒక విధమైనటువంటి స్టేటస్ కో జియోగ్రాఫిక్ అడ్మినిస్ట్రేటివ్ దేశంగా తయారు చేసి వెళ్ళారు వాళ్ళు. సాంస్కృతిక దేశంగా ఉండడానికి వీల్లేదని తీసేశారు వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. దాని యొక్క విక్టిమ్స్ మనం పోలీస్ ఎలా ప్రవర్తిస్తుంది, కోర్టు ఎలా ప్రవర్తిస్తున్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ప్రవర్తిస్తుంది, ఏ అంశం తీసుకున్నా కానీ కూడా మీరు ఇవే మనకు కనిపిస్తుంది దీంట్లో. కాబట్టి ఇది చాలా పెద్ద రైట్ రైట్ సార్. మనం దాని గురించి మళ్ళీ విడిగా మాట్లాడుకుందాం. స్ట్రైట్ అవే ఒకటే ప్రశ్న, సైనిక చర్యకు వెళ్దామా లేకపోతే మరో మార్గంలో పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేద్దామా? అండ్ దానికన్నా వెళ్లే ముందర పాక్ ఆర్మీ వెటరన్ అదిల్ రాజా అండి మొన్న ఒక ఇన్ కెమెరా మీటింగ్ వెన్ ఆల్ ఆర్మీ ఆఫీసర్స్ వర్ దేర్, హీ హాజ్ రైజ్డ్ హిస్ వాయిస్ అగైన్స్ట్ దిస్ మునీర్. అంటే బహుశా అతనికి ఈ చైర్ మీద కోరిక ఉండొచ్చు, అంతేగాని ఏదో మన మీద ప్రేమ కాదు, భారతదేశం మీద. మీరు ఎలా వెళ్తారు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలా దాడులు చేస్తారు, అక్కడ కూడా ఎటకారం వ్యంగ్యం. దాడులు చేసినందుక లేకపోతే అలా ఒకేసారి సివిలియన్ పౌర సమాజం మీద దాడులు చేయటం ప్రమాదకరమైన సంకేతం. అది మనల్ని ఏకాకులం ఆల్రెడీ అయ్యారు, ఇప్పుడు ఏంటంటే నగ్నంగా బయటకు వచ్చేసారు ఇంకా మేము ఏకాకులం అని చెప్పేసి అన్నందుక, లేకపోతే ఆదిల్ రాజా ఉద్దేశం ఏంటంటే మునీర్ పదవీ కాలం కూడా పూర్తి అయిపోయింది, ఐ థింక్ ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్ జనరల్గా. సో అది ఆయన్ని తప్పించి ఆ సీటు ఎక్కడం కోసం, వేరే ఆయనేమో ప్రీమియర్ కావటం కోసం అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు. ఆర్మీలో తిరుగుబాటు, పాకిస్తాన్లో అంతర్యుద్ధం, సివిల్ వార్ రెండు వైపులా నడుస్తుంది. అక్కడ అడకెక్కిన ధరలు, పాల ప్యాకెట్లు నీళ్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్న ప్రజానీకం. అంటే వ్యత్యాసం ఏంటంటే మరీ వాస్ట్